శుద్ధులైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మరి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనకి ఇచ్చిన వాగ్దానపు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రియ సహోదరులారా, మరి ఇక ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆరాధనలో ఎన్ని రకాలు లేక ఎన్ని విధానాలుగా తండ్రిని ఆరాధించవచ్చు, ఎన్ని విధానాలుగా తండ్రిని ఆరాధిస్తున్నారు ఈరోజు, ఎన్ని విధానాలుగా తండ్రిని ఆరాధించవచ్చు అన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. అన్ని గ్రంథం లోపల నుంచే వాక్యంలోంచే నేర్చుకుందాం, వాక్యం నుంచి. ఎందుకంటే ఆరాధనలో ఈరోజు చాలా రకాలు వచ్చేసాయి, చాలా రకాలుగా జనాంగం తండ్రిని ఆరాధిస్తున్నారు. కానీ ఈ విధానం నాటి నుంచి ఉందా, ఇప్పుడే ఉందంటే అప్పుడే లేదు, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందంటే ఆరాధన అంటే ఒక్కొక్క మనిషి ఎవరికి ఇష్టసారిగా వారు ఆరాధిస్తున్నారు. ఎవరికున్న సమయం బట్టి వారు ఆరాధిస్తున్నారు, ఎవరికి అనుకూలం బట్టి వారు ఆరాధిస్తున్నారు. ఎవరికి వాళ్ళే ఇదే ఆరాధన అనుకుంటున్నారు. ఇలాగే చేయాలని కొంతమంది అంటారు, ఇలా చేయకూడదని కొంతమంది అంటారు. ఎందుకు ఎలా చేయాలి తండ్రికి ఆరాధన అన్నది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు నీవు, నా ఇష్టం వచ్చినట్టు నేను, వారికి ఇష్టం వచ్చి వారు, వారికి ఇష్టం వచ్చి వారు ఆరాధించుకుంటూ వెళ్ళిపోతున్నాం తండ్రి యొక్క సమయాన్ని. అసలు ఆయన ఎలాగ ఆరాధించాలండి, ఎలాగ ఆరాధించమని తండ్రి చెప్పాడు, ఎలాగ ఆచరించమని తన అద్వితీయ కుమారుడైన మెస్సీ చెప్పారో మనం తెలుసుకోవాలి ఈరోజు. ఎందుకంటే ముందు చెప్పినట్టుగా ఆరాధనలో చాలా రకాలు వచ్చేసాయి ఈరోజు. ఒకరు ఇలాగ ఆరాధించాలంటారు, ఒకరు ఇలా కాదు ఇలా ఆరాధించాలంటారు, ఇది అది కాదు ఇంకో రకంగా ఆరాధించాలంటారు. ఎందుకు ఆరాధన అంటే అర్థం ఏంటి? తండ్రిని అస్తమాలు జ్ఞాపకం చేసుకోవడం, అంతే. మనం అస్తమాలు కూడా జ్ఞాపకం చేసుకోవడమే. ఒక సంఘటన మనం ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటామో అంటే దానికి అర్థం ఏంటి? ఆ సంఘటన మీద, లేదంటే ఆ విషయం మీద, లేదంటే ఆ మనిషి మీద, ఆ మాట మీద మనం గురి కలిగి ఉంటామండి. పదే 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 దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదే ఆరాధన. అలాగే తండ్రి యొక్క మాటలను, తండ్రి యొక్క కార్యాలను, తండ్రి చేసిన అద్భుత క్రియలను మన వాస్తవాలను తలంచుకోవడమే ఆరాధన. అది ఎలా చేయమన్నాడు, ఎలా చేస్తున్నాం ఈరోజు అంటే బైబిల్ అంతగా చూస్తే ఒకటే మాట చెప్తున్నారండి. భక్తులైన పౌలు గారు కానీ, అలాగే మెస్సీ గారు కానీ చెప్పిన మాట ఏం చెప్తున్నారు అంటే ఆత్మతో ఆరాధించండి, అంతే. ఇంకా అంతకన్నా రాసిపోయింది ఇందులో. ఎలాగ ఆరాధించాలి అనుకోవద్దు. ఆత్మతో ప్లస్ సత్యంతో, ఆత్మతో సత్యంతో, సత్యంతో ఆత్మతో. మరో దగ్గర అంటాడు సత్యంతో ఆత్మతో క్రియతో, క్రియతో సత్యంతో ఆత్మతో. అంటే క్రియ అనగా పని, అంటే మనం చేసే మంచి పని ద్వారా ఆయన యొక్క సత్యం అంటే వాక్యాన్ని ఆత్మతో, ఆత్మలో ఆరాధించాలి. ఆత్మతో అంటే ఏంటి? ఆత్మలో ఆరాధించాలి. ఈరోజు ఆరాధనలో అనేకమైన రకాలు వచ్చేసాయి. ఇంకా ఎన్ని వస్తాయో ముందుకు తెలియదు మనకి. ఇంకా ఎన్ని రకాలు కలిగిన ఆరాధనలు వస్తాయో మనకు తెలియదు. కానీ ఇప్పటికే చాలా రకాలైన ఆరాధనలు వచ్చేసాయి. కానీ మనుషులు ఎన్ని రకాలుగా తండ్రిని ఆరాధించినా, తన అద్వితీయ కుమారుని ఆరాధించినా, ఎలా చేసినా బైబిల్ అంతా చెప్పింది ఒక్కటే. ఏంటో తెలుసా? ఆత్మతో సత్యముతో. భక్తులని పౌలు గారు అంటాడు ఆత్మతో సత్యంతో క్రియతో. క్రియతో అంటే పని, మంచి పనులు. క్రియతో ఆత్మతో సత్యంతో అని చెప్పారు. మెస్సీ గారు తన తండ్రిన యావే చెప్పిన మాట ఏంటంటే ఒక్కటే చెప్పారు, ఆత్మతో ఆరాధించు, సత్యంతో ఆరాధించు, అంతే. ఈ రెండు విధానాలే. కానీ ఈరోజు ఎన్నో వచ్చేసాయి. ప్రిసంగ మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నువ్వు తండ్రిని ఎలా పూజిస్తున్నావు, ఎలాగ నమస్కరిస్తున్నావు, ఎలాగ ఆయనకి లొంగుంటున్నావు అన్నది ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే మన పూజ ఏంటో, మన నమస్కారం ఏంటో, మన నైవేద్యాలు ఏంటో, మన అర్పణలు ఏంటో మనకు తెలుసుకోవాలి. పూజ అంటే ఏంటి అన్యుల భాష మనకు చెప్తున్నారు అనుకోవద్దండి.
పూజ అర్హుడు పాట వింటాం కదా మనం. పూజార్హుడు అసలు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్ నుంచి వస్తే మనం విడిచిపెట్టామని పట్టుకున్నారు. పూజ అంటే ఇదేదో అన్ని జాతికి సంబంధించిన భాష అనుకోవద్దు. నమస్కారం అంటే అదేదో అన్ని జాతికి సంబంధించిన మాటలు అనుకోవద్దు. ఈ రెండు కూడా బైబిల్లో ఉన్నాయి. మనకు తెలిసిందంటే ఆరాధన 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 అంతే. ఆ ఆరాధనకు అర్థమేంటో, అసలు ఎలాగ ఆరాధించాలో నేటి క్రైస్తవులు చాలామంది తెలియట్లేదు. కనుక ఆయన పూజ అర్హుడు. ఎందుకు మాట చెప్తుందంటే రెవరెండ్ కదండి, ఇంగ్లీష్లో ఉన్న మాట మనకు అందరికీ తెలుస్తాయి. రెవరెన్స్ అంటే చాలామంది, రెవరెండ్ అంటే ఒకడే. రెవరెండ్ అన్న మాట అర్థం ఏంటి? దాన్ని తెలుగులో అనువదిస్తే ఈ వ్యక్తిని పూజించవచ్చు, ఈ వ్యక్తిలో ఏ పాపం లేదు, ఈ వ్యక్తి ఘనమైన వాడు అని కొన్ని అర్థాలు మన తెలుగులోకి వస్తాయి. మనం అలాంటి వాళ్ళమా? ఈరోజు మనం చూస్తున్నామంటే లోకంలో బాబాలు చాలామంది చూశారు. వాళ్ళ జీవితం ఎంత పనికిమాల జీవితం అయినా కాళ్ళ మీద పడి నమస్కారం పెడుతుంటారు. వాళ్ళు కాళ్ళ మీద పడిపోతారు. ఆయన్నే దేవుడు అనుకుంటారు. అంటే వాళ్ళు కొలిసే దేవుడు అనుకుంటారు. భ్రమ. కానీ మనిషి ఎంత గొప్పవాడైనా మనిషే. మనిషి ఎంత గొప్పవాడైనా నాకు మరణం తప్పదు. మనిషి ఎంత గొప్పవాడైనా నాకు రోగం తప్పదు. మనిషి ఎలాంటి వాడికైనా సరే నాకు బాధలు తప్పదు. పుట్టపర్తి సాయిబాబు గారు మనకు తెలుసు కదా. ఇల్లు లేని వాళ్ళు ఎవరు లేరని ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అమెరికాలో కూడా ఇప్పటికీ ఆయన ఫోటోలు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు, దండాలు పెడుతూ ఉంటారు. పుట్టపర్తి సాయిబాబు ఎలాంటిదో తెలుసు, కానీ ఆయన మరణం ఎలాగ జరిగిందో తెలుసా? చివరి గడిలో హాస్పిటల్లో మరణించారు. మహత్వం కలిగోడే కదా ఆయన. ఇది హాస్పిటల్లో మరణించవలసిన స్థానం వచ్చింది. మనిషి భగవంతుడే. హల్లెలూయా. కనుక మనం కాదని పూజించడానికి అర్హులం. మనకు అర్హత లేదు. పూజార్హుడైన, ఆరాధనకు యోగ్యుడు ఆయన, నిత్యులకు తండ్రి ఆయన, మనం కాదు. కానీ ఈరోజు మనం సొంతంగా పెట్టుకున్నాం కొన్ని డిమోనేషన్ చూస్తే మనం సొంతంగా పెట్టుకున్నాం. ఇలాగ ఆరాధించాలి, ఇలాగే ఉండాలి, ఇదే తండ్రికైనా నిజమైన ఆరాధన, ఇదే తండ్రికి ఇష్టమైన ఆరాధన అని మనం పెట్టుకున్నాం. కానీ బైబిల్ చెప్పేది ఒకటే, సత్యంతో ఆత్మతో సత్యంతో. ఇదే కదని చెప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదువు లేని పామరు రానటువంటి సమరసికి ఏం చెప్పాడండి? నా తండ్రి ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని, అలాంటి వారు కలరేమో అని చూస్తున్నాడని 4వ అధ్యాయము యోహాను సువార్త అక్కడ చివరి వస్తున్నాడు మనం చూస్తామండి. 22, 23, 24 వస్తున్నాడు. అది కుమారుడు చెప్పింది. ఆయన ఏమన్నా, నా తండ్రి ఆత్మ కనుక ఆత్మతో ఆరాధన. ఎందుకంటే ఆయన ఆత్మ నీలో ఉంది కనుక, ఆ ఆత్మ మనలో ఉంది కనుక, ఆ ఆత్మ అందరిలో ఉంది కనుక ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. భక్తుడైన పౌలు గారు కూడా 15వ అధ్యాయం 1 కొరింథీయుల్లో 19 వచనాలు అదే చెప్పాడు. ఆయన 14 వచనాలు అదే చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? నేను ఆత్మతో ఆరాధిస్తాను, మనసుతోనే ఆరాధిస్తాను, ఆత్మతోనే పాడుతాను, మనసుతో కూడా పాడుతాను అన్నాడు ఆయన. సహోదరులారా, కనుక ఆయన ఆత్మస్వరూపి కనుక ఆత్మతో ఆరాధించాలి. అంటే అర్థం ఏంటి? మౌనంగా ఉండి. కొంతమంది ఇప్పుడు మౌనంగా ఉండలేదు అనుకుంటే ఆరాధన పైకి లేచిపోయి తప్పలు కొట్టుకొని గెంతు వేసుకొని డ్యాన్స్ చేసుకుంటున్నారు. అది ఆవిష్టం. ఎలాగ ఆరాధించమంటాడు? హృదయంలో ఆరాధించమని. ఎప్పుడు ఆరాధించమన్నాడు? స్వామి చెప్పాడా? ఎనీ టైం, ఎప్పుడైనా సరే, 24 అవర్స్, ఎప్పుడైనా సరే, 24 గంటలు కూడా ఆరాధించి. ఎలాగా? ఆత్మలో జ్ఞాపకం చేసుకోవాలని వాక్యాన్ని, జ్ఞాపకం చేసుకోవాలని మాట్లాడు, జ్ఞాపకం చేసుకోవడం చేసిన అద్భుతాలు, జ్ఞాపకం చేసుకో, నీకు చేసి ఉపకారాలు. అది ఆరాధన. అది నిజమైన ఆరాధన. అంతేగాని కాసేపు గంతులు వేస్తూ తప్పలు కొట్టుకుంటూ పరిశుద్ధాత్మ వచ్చిందని కేకలు వేస్తూ గంతులు వేస్తూ ఇది కాదని ఆరాధన. ఇది కాదు పరిశుద్ధాత్మ ఆరాధన.
అల్లరి ఆటపాటలతో కూడింది కాదు. అల్లరి చేస్తూ ఆటపాటలతో కూడిన ఆరాధన కాదు అది. నిత్యమైన స్థుతించడానికి నిత్య పూజార్హుడైన నువ్వు ఎప్పుడైనా సరే మెలకువలో ఆరాధించు, నడుస్తూ జ్ఞాపకం చేసుకో, భోజనం చేస్తూ జ్ఞాపకం చేసుకో, నువ్వు పని చేసుకుంటూ జ్ఞాపకం చేసుకో, పడుకునేటప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో. అది ఆరాధన అంటే. ఆయన మాటలు పదే పదే జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన అని ఎంతకన్నా ఉంటుందే లేదు. ఇది బైబిల్ చెప్పే సత్యం. ఎవరో తీసుకొచ్చి చెప్పింది కాదు, సొంతంగా రాసుకొని చెప్పినవి కాదు. బైబిల్ చెప్పే సత్యం అదే. అలాంటి వారు కలరేమో, అలాంటి వారు ఉంటారేమో అని నా తండ్రి ఎదురు చూస్తున్నాడని యోహాను సువార్త 4వ అధ్యాయంలో సభలు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సంఘం ఈరోజు మనం అలాగా ఆలోచిస్తాం. ఆరాధన రాగానే చక్కగా బట్టలు కట్టుకుంటాం, చక్కగా ముస్తాబవుతాం. స్త్రీలు అందులో యవనస్తులు అయితే ఇంకా బాగా ముస్తాబవుతారు, చక్కగా స్నానం చేస్తారు, చక్కగా మేకప్ అవుతారు. అమ్మాయిలు అయితే నడివయసులో ఉన్నవాళ్ళు కూడా అంతే, అంత నీట్గా తయారైతే కానీ ఆలయంలో అడుగు పెట్టరు. సరే, బాగానే ఉంది. నీ శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నావు, నీ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోస్తున్నావు, నీ శరీరానికి అందం తెచ్చే మేకప్లు వేసుకుంటున్నావు, నీ శరీరానికి ఏం కావాలో సౌఖ్యం చూస్తున్నావే, నీ ఆత్మకి ఏం కావాలో ఎప్పుడైనా చూస్తావా? ఇప్పుడు సంగమా ఆలోచించండి. నీ ఆత్మ ఎప్పుడన్నా శుభ్రపరచుకున్నావా? ఆయన వాక్యం ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన మార్గంలో. అది కావాలి, అది చూస్తారు తండ్రి. నీ పై రూపాన్ని చూడండి. స్త్రీలు కానీ పురుషులు కానీ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ. అందులో యవనస్తులు మరి. ఇది చూడ తండ్రి, ఇది ఆయనకు అవసరం లేదు. పై రూపాన్ని చూసి మీరు మోసపోవద్దు అంటాడు భక్తుడు పౌలు గారు. కానీ పై రూపాన్ని బట్టి ఆరాధిస్తున్నారు ఈరోజు. అది ఎవరు కావాలండి? శరీరం నిష్ప్రయోజనము, శరీర అందసందాలు నిష్ప్రయోజనము. అందుకని ఆయన ఖచ్చితంగా చెప్పాడు, ఉదయాన్నే మగ్గవాళ్ళు వేసి, మధ్యాహ్నానికి పువ్వులు వేసి, సాయంకాలం ఒళ్ళిపోయి జీవితం అంటారు మానవ జీవితం. అంత క్లియర్గా చెప్పడం మనకు అర్థం కాదు కదా. ఎంత చక్కగా తయారై వెళ్తారో ఆలయానికి. అంత చక్కగా తయారై వెళ్తే కానీ తండ్రి రావద్దంటాడు. నేను అవలేదే. జర్మనీలో ఒక సంఘటన జరిగిందండి, చాలా సంవత్సరాల క్రితం. యాక్చువల్గా జరిగింది జర్మనీలో. ఒక ఆలయం దగ్గర లోపల ఆరాధన జరుగుతుంది. చాలా బీభత్సంగా ఆరాధన చేస్తున్నారు. ఒక వ్యక్తి, ఎవరు అక్కడ మనకులా కాదండి, కొన్ని దేశాల్లో నల్లవాళ్ళు తెల్లవాళ్ళని జాతులు ఉంటాయి కదా, మనకు తెలుసు. నల్లవాళ్ళ దగ్గర తెల్లవాళ్ళు వెళ్ళరు, వారి దగ్గరికి నల్లవాళ్ళు వెళ్ళరు. తెల్లగా ఉన్నవారు ఎవరు దొరలు, వాళ్ళ దగ్గరికి నీగ్రోవులు వెళ్ళరు, నీగ్రోవుల దగ్గరికి ఆ దొరలు వెళ్ళరు. ఇది ఒక నియమం. అయితే ఒక చోట ఒక కుర్రవాడు ఆరాధన చేస్తుంటే అక్కడికి వెళ్ళాలని ఆశ, కానీ రానివ్వరు కదా. అప్పుడు ఏం చేసంటే గోడ అవతల నుంచి వింటూ ఉన్నాడంట ఆరాధన అంతా. వింటూ గోడ బయట ఆయన ఏం చేస్తున్నాడు? తప్పట్లు కొట్టుకుంటూ తండ్రిని స్మరిస్తున్నాడంట. ఇది యాక్చువల్గా జరిగిందండి. తప్పలు కొట్టుకుంటూ తండ్రిని స్మరిస్తుంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి పెద్ద ఆయన వచ్చాడు. అంటాడంట, బాబు నేను చాలా రోజుల నుంచి వస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉంటున్నావు, లోపలికి ఇంత వెళ్ళమంటే. అప్పుడు అన్నట్ట, అయ్యా మేము నల్ల జాతి వారు కనుక ఆ తెల్ల జాతి వారు మమ్మల్ని లోపలికి రానిస్తారు కదా, ఒకవేళ మేము కానీ వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు, కానీ నాకైతే ఆసక్తి ఉంది అంటే, లేదు నేను వస్తున్నా కదా నాతో అంటే నేను రానన్నాడంట. అప్పుడు బయట నుంచి ఆలోచింటే ఈ కుర్రాడు అడిగాడంట, మీరు తెల్లగా ఉన్నారు కదా, తెల్ల జాతికి సంబంధించిన మీరైతే లోపలికి వెళ్ళట్లేదంటే ఆయన అన్నాడట, నిన్ను వెలేసినట్టే నన్ను వెలిస్తారు అన్నాడట. నిన్ను అలాగే వెలేస్తారు బయటికి, నన్ను కూడా వెలేస్తాను అయినా మరి లోపలికి రానేస్తలేదు అన్నారు. ఎందుకంటే ఆయన ఎవరు? సాక్షాత్ పరమ తండ్రి. హల్లెలూయా. కుమారుడు రూపంలో వచ్చి ఆ కుమార్తె మాట్లాడారట.
అప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడే ఆ కుమారుని ఆశీర్వదిస్తే ఆయన ఆ విల్సన్ విల్సన్ అనే ఒక పెద్ద దైవజనుడుగా నీగ్రో దేశంలో ఆనాడు సేవ చేశాడంటండి. ఇది కొన్ని వందల కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఆ కుర్రవాడు విల్సన్, జాన్ విల్సన్ అనే పేరుతో ఉన్న ఆయన కొంతకాలం దేవుడి సేవ చేసి అనేకులను ఆయన రక్షించాడు. ఎందుకు చెప్తుందంటే నీలో ఆత్మ ఆసక్తి ఉండాలి. పై రూపం ఎవరు కావాలండి? పై రూపం ఎవరు చూస్తారండి? మనుషులు చూస్తారు, దాని తండ్రి నీ ఆత్మను చూస్తారు. పై రూపం నువ్వు ఎంతైతే చక్కగా చేసుకున్నావో నీ ఆత్మను కూడా అలాగే చేసుకోవాలి ఆయన వాక్యంతో. అది నిజమైన ఆరాధన, అది నిజమైన ఆత్మ ఆరాధన. అలాంటి ఆరాధన చేసేవారు ధన్యులు. నువ్వు ఏ భాషలో చెయ్యు, ఏ భాషలో పాటలు పాడు, ఏ భాషలో వాక్యం చదువు, ఏ దేశంతో అయినా సరే నీవు ఎలాగ ఆరాధిస్తున్నావు అది చూస్తారు తండ్రి. నీ జాతిని బట్టి, మతం బట్టి, కులాన్ని బట్టి ఆయన నిన్ను చేర్చుకోడు. ఆయన నీ ఆత్మలో ఆయనకు చోటు ఇచ్చి ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా నీ దగ్గరికి ఆయన వస్తాడు. ఈ జాన్ విల్సన్ అని ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వదించినాడు. ఆయన ఆనాటి రోజుల్లో జర్మనీలో, ఇటలీలో, అలాగే అమెరికాలో కొన్ని సంఘాలు కట్టి కొంతమందిని సేవకులుగా చేశారంటండి. ఇది చాలా క్రితం జరిగిన సంఘటన. ఎందుకంటే ఇప్పుడు సంఘం అలాంటి ఆరాధకులు ఎవరున్నారు ఇప్పుడు? ఉంటే ధన్యులు. కానీ బైబిల్ చెప్తుంది, ఆనాడు ఒకటి చెప్తుంది, ఈనాడు ఒకటి చెప్తుంది, మళ్ళీ అదే చెప్తున్నారు. మనం జ్ఞాపకం చేసుకుని చెప్పిస్తాను. అలాంటి ఆరాధన తండ్రికి ఇష్టం. అలాంటి ఆరాధన చేసిన వాళ్ళు తండ్రి ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, వీడవాడు, ఎడబాయడు. ప్రార్థన చేసుకుందాం. దయగల నాయన, కృపగల తండ్రి నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తుంది. నిజమేనా? ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు నీకు ఇష్టం అయ్యా. అలాంటి వారిని మీరు ఎంచుకుంటున్నారు కనుక అయ్యా, ఒకవేళ మాలో అలాంటి స్వభావం లేకపోతే, ఆ అలవాటు మాకు లేకపోతే, ఆ మార్గంలో మేము లేకపోతే తండ్రి మా తప్పులన్నీ కూడా క్షమించి ఆ విధంగా నేను ఆరాధించే భాగ్యం కలుగు చేసిన మహిమ కనుక ప్రభావం మీరు పొందుకోమని మా ప్రియ రక్షకుడు మెస్సీ నామని ప్రార్థనలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనతో కూడా ఉండడంలో తల్లి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.